తెలుగుదేశం పార్టీలో సీటు కావాలా? అయితే ముందుగా కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎంపీ టికెట్ కావాలంటే 150 కోట్లు, ఎమ్మెల్యేకైతే 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసే సత్తా ఉన్నవారికి టీడీపీలో సీట్లు అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తేల్చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి 20 కోట్లు, ఎంపీ అభ్యర్థి 35 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేయాలట. లోకేష్ బాల్య స్నేహితుడు ప్రస్తుత పిఏ కిలారు రాజేష్ దగ్గర డిపాజిట్ కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుందట. తెలుగుదేశంలో సీట్ల అమ్మకాల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో చంద్రబాబు మళ్లీ కోట్లతో రాజకీయానికి తెరలేపారు. టీడీపీ సీట్లు అమ్మకానికి పెట్టారు. సీటు కావాలన్నా, పోటీ చేయాలన్నా కోట్ల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలంటూ ఆశావహుల దగ్గర కుండబద్దలు కొట్టేశారు. పోటీ చేసే దాంట్లో 3వ వంతు డిపాజిట్ చేస్తేనే టీడీపీ నుంచి సీట్ ఇస్తారట. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి 50 కోట్లు, ఎంపీ అభ్యర్థి 150 కోట్లు ఖర్చు చేయాలని షరతు పెట్టారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి ముందుగా 20 కోట్లు, ఎంపీ అభ్యర్థి అయితే 30 నుంచి 50 కోట్ల వరకు నగదు రూపంలో కానీ, ఆస్తుల రూపంలో కానీ తమ ముందుంచాలట. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయాల్సింది ఎవరి దగ్గరో తెలిస్తే షాక్ అవ్వాలి. లోకేష్కు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత పిఏగా వ్యవహారాలు చక్కబెడుతున్న కిలారు రాజేష్ దగ్గర ఈ అమౌంట్ని డిపాజిట్ చేయాలట. అప్పుడు మాత్రమే సీటు హామీ వస్తుందట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో సైతం ఇదే సూత్రాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. క్యాస్ట్ కంటే క్యాషే ముఖ్యమనే సంకేతాలను జనంలోకి పంపుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు సెగ్మెంట్ ఏదైనా సిద్ధాంతం ఇదే అట. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఆ దెబ్బ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. దీనికి తోడు కుల మతాలకు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ఆర్సీపీ బలం మరింత పెరుగుతోంది. అదే సమయంలో టీడీపీతో పాటు విపక్ష పార్టీల గ్రాఫ్ రోజురోజుకి పడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అసలు గ్యారంటీ లేని టీడీపీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే బెటర్ అని ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే సీట్లు అమ్ముకునే కార్యక్రమానికి తెరలేపింది. ఎన్నికల్లో డబ్బులు పంచే విధానానికి సూత్రధారి, పాత్రధారి అయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనూ డబ్బుని నమ్ముకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. గతంలో రాజ్యసభ సీట్లను 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది. తన క్వార్టరీలో నేతలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వంటి వారికి సీట్లు కట్టబెట్టారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ కేఈ ప్రభాకర్ అప్పట్లో బాబు, లోకేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దళిత నేత అయిన వర్లరామయ్యకు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి కుటుంబంతో సహా తన ఇంటికి రమ్మని చెప్పి రాజ్యసభ సీటు ఇవ్వకుండా అవమానించారు. ఆ సీటును తన సామాజిక వర్గానికి చెందిన నేత కనకమేడల రవీంద్ర కుమార్ కు కట్టబెట్టుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన వారికి కోట్ల రూపాయల చంద్రబాబు, లోకేష్ కి ముట్టజెప్పిన వారికి రాజ్యసభ స్థానాలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఎన్ఆర్ఐలపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అటువంటి వారిని పిలిపించుకుని సీట్లిస్తామని ఆఫర్ ఇస్తున్నారు. పార్టీలో కొత్తగా పోటీ చేసేవారైనా, పోటీ చేయాలనుకుంటున్న వారైనా, కొత్తగా పార్టీలో చేరేవారైనా ఇదే సూత్రం పాటించాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ప్రైస్ లిస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎవరైనా సరే ఇదే రేటు అంటున్నారు. డబ్బుకు సీటు దాసోహం అంటోంది తెలుగుదేశం పార్టీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చూస్తున్న ఒక ప్రైస్ లిస్ట్, ఒక మెనూ కార్డ్ లాగా తయారు చేసి పెట్టారు. టీడీపీ ఎంపీ సీట్ కావాలంటే లెక్కుంది, లేకపోతే ఎమ్మెల్యే సీట్ కావాలంటే లెక్కుంది, డిపాజిట్ ఇస్తేనే సీట్ అంటున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? తెలుగుదేశం పార్టీ సాధారణంగా ప్రతి ఎన్నికల్లో అనుసరించేటువంటి విధానాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తుంది. తెలుగుదేశం పార్టీలో రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకి చంద్రబాబు నాయుడు అటు ఎమ్మెల్యే సీట్ అయినా సరే, ఇది ఎంపీ సీట్ అయినా సరే, ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఆ క్యాష్ కంటే కూడా క్యాష్ చాలా ఇంపార్టెంట్ అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా సీటు కావాలంటే కిలార్ రాజేష్ దగ్గర డిపాజిట్ పెట్టు, సీటు కొట్టు అన్న ఒక పథకాన్ని అమలు చేస్తుంది. లోకేష్ ఈ మొత్తం వ్యవహారాలు, డబ్బులు వసూలుకి సంబంధించి కానీ, సీట్ల అమ్మకానికి సంబంధించి కానీ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా నారా లోకేష్ ఇప్పుడు
వాటికి సంబంధించినంత వరకు వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతా ఉన్నారు. సో ఇప్పుడు ఎంపీ సీట్ కావాలంటే 150 కోట్లు మీరు సొంతంగా పెట్టాల్సిందే, నియోజకవర్గంలో డబ్బు వెదజల్లాల్సిందే, ప్రజలను కొనాల్సిందే. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్ కావాలన్నా కూడా 20 నుండి 30 కోట్ల రూపాయలు కనీసం మీరు ఖర్చు చేస్తే గానీ ఇచ్చే పరిస్థితి లేదు. 50 కోట్ల వరకు కూడా ఆ సీట్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి నిర్ణయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీనియర్లు కూడా పక్కన పెట్టి సీనియర్లు కూడా వాళ్ళ సిన్సియారిటీ కంటే కూడా మీరు ఎంత పెడతారు, ఎన్ని కోట్లు పెడతారన్న అంశానికి సంబంధించి మాత్రమే స్పష్టంగా చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ. సో సీట్లు కోట్లు ఇచ్చే వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తామన్న ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకే దాదాపుగా ఎన్నికలు సమీపిస్తున్నా సరే చాలా చోట్ల అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో సీనియర్లకు కూడా ఇంకా ఆ తెలుగుదేశం పార్టీ సీట్లు కన్ఫర్మ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు కానీ లేదా పెట్టుబడిదారులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు డబ్బులు పెడతారో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు రాయలసీమ వరకు కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే వైఖరిని అవలంబిస్తుంది. ఎవరికైనా కొత్తగా ఇన్ఛార్జీలు ప్రకటించారంటే వాళ్ళు నగదు డిపాజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ వ్యవహారాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు చూస్తే మనం చాలా వరకు సీనియర్లుగా ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ప్రతిభా భారతి కుటుంబానికి సీట్ లేదని చెప్పేశారు. అక్కడ కోట్లు ఉన్నటువంటి కోండ్రు మురళి కుటుంబానికి, కోండ్రు మురళికి మాజీ మంత్రికి కోండ్రు మురళికి సీట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు పార్వతీపురం నియోజకవర్గంలో చూస్తే మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కూడా వ్యతిరేకించినా సరే ఆ డబ్బులు డిపాజిట్ చేసినటువంటి విజయ్ చంద్ర అనే వ్యక్తికి సీటు కన్ఫర్మ్ చేస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో మరొక వైపు మాజీ మంత్రులు ఇటు ఆ కేఎస్ జవహర్ మాజీ మంత్రికి ఇప్పటికీ కూడా ఎక్కడి నుండి పోటీ చేస్తారో సీటుకి గ్యారెంటీ ఇవ్వనట్టు పరిస్థితి, ఎందుకంటే కోర్టు డిపాజిట్ చేయలేదు కాబట్టి. మరొక వైపు మాజీ మంత్రి పీతల సుజాతకి సంబంధించి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఆ చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి గతంలో సీట్ ఇవ్వలేదు. ఈసారి తన పార్టీని నమ్ముకున్నారు. తన సీట్ కంటే కూడా ఎవరైతే కోట్లు ఇస్తారో వాళ్ళ కోసం అక్కడ తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి. ఇంకోవైపు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దగ్గర కూడా అదే ఆ వ్యవహారం నడుస్తుంది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాకుండా భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ కి ఏదైతే కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు కాబట్టి అతనికి సీట్ ఇస్తామన్న అంశాన్ని చెప్తున్న పరిస్థితి. ఇందుకోసమే ప్రత్యేకంగా తాజాగా ఇంకొక నిబంధన కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎక్కువ మందికి పెద్ద పెద్ద కుటుంబాలు ఏవైతే తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుండి సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల్లో రెండో సీట్ ఇచ్చేది లేదన్న అంశం ఒక నిబంధన తీసుకొచ్చింది. కేవలం కోర్టు ఇచ్చే వాళ్ళకి మాత్రమే రెండో సీటు ఇస్తామన్న అంశాన్ని స్పష్టం చేస్తారు. అందుకోసమనే అటు ఒక అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వీళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు కాబట్టి ఆ కుటుంబానికి రెండో సీట్ ఇస్తామని చెప్తున్నారు. మరొక వైపు కళా వెంకటరావు కుటుంబానికి సంబంధించి 2 సీట్లు ఇచ్చేది లేదన్న అంశాన్ని చెప్తున్నారు. అయ్యన్న పాత్ర కుటుంబానికి 2 సీట్లు ఇచ్చేది లేదు, రెండో సీటు కావాలంటే కోర్టులు ఇవ్వాల్సిందన్న అంశాన్ని చెప్తున్న పరిస్థితి. ఇంకొక వైపు అటు కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి సంబంధించి కానీ పరిటాల సునీత కుటుంబానికి సంబంధించి కానీ వీళ్ళంతా కూడా పార్టీలో ఉన్న సీనియర్లు కాబట్టి వీళ్ళు కోర్టులు ఇవ్వరు, కోర్టులు డిపాజిట్లు చేయరు, కోట్లాది రూపాయలు మనం అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కొత్త నిబంధన తీసుకొచ్చి ఈ సీట్ల అమ్మకానికి లేదా ఈ సీట్లు కోర్టులు డిపాజిట్ చేసేవాడికి ఇచ్చేటువంటి వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుంది. సో దాదాపుగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సుమారుగా 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ 60 నియోజకవర్గాలు ఆల్రెడీ కొన్ని చోట్ల ఎక్కడైతే ఇన్ఛార్జీలు ప్రకటించారో ఈ ఇన్ఛార్జీలు ప్రకటించిన చోట కోర్టులు ఎవరైతే ఇస్తారో మరొక వైపు మనం చూస్తే గుడివాడకి సంబంధించి కూడా రావి రవీంద్రనాథ్ ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎన్ఆర్ఐ ఎవరైతే వెనుగల రామన్నారో కోర్టులు పెడతారని చెప్పారు కాబట్టి అతనికి ఆ సీట్ ఇస్తామని చెప్తున్న పరిస్థితి. విజయవాడలో కూడా కేసినేని నాని కాకుండా అతను డబ్బులు పెట్టరు, కేసినేని చిన్ని అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా పెడతామని ప్రామిస్ చేశారు కాబట్టి కోర్టులు అతనికి ఇస్తామని చెప్తారు. సో ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కుమారుడు లోకేష్ అదేవిధంగా కిలా రాజేష్ వీళ్ళిద్దరూ కూడా కోట్లు ఇచ్చే వాళ్ళందరికీ కూడా సీట్లు ఇస్తాను ఒక పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.